బెజవాడలో కలకలం రేపిన ఐఫోన్స్ స్టాక్ చోరీ కేసు పోలీసులు 24 గంటల్లోపే ఛేదించారు. యూపీకి చెందిన ముఠాను బీహార్లో అరెస్ట్ చేశారు. వీరిని ఇవాళ మీడియా ముందు బెజవాడ పోలీసులు ప్రవేశపెట్టనున్నారు. విజయవాడ సమీపంలోని ఎనికేపాడు గ్రామంలో ఉన్న ఇన్గ్రామ్ కంపెనీలో ఉన్న ఐఫోన్ స్టాక్ ని ఉత్తరప్రదేశ్ గ్యాంగ్ దోచుకుపోయింది. గోడౌన్లో ఉన్న 372 ఐఫోన్స్ ను ముఠా కొట్టేసింది. చోరీ అయిన ఐఫోన్ల విలువ 2.5 కోట్లు ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీస్ టీం వందల సీసీ కెమెరాల్ని పరిశీలించింది. ఎర్టిగా కారులో 6 నిందితులు వచ్చి ఐఫోన్స్ ని చోరీ చేసి వెళ్లినట్టుగా గుర్తించారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. దీంతో వెంటనే అంతర్రాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేసి కారు నెంబర్ ఆధారంగా బీహార్ వెళ్తున్న యూపీ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. బీహార్లో ఉన్న శాసరాం పోలీస్ స్టేషన్లో నిందితులను స్థానిక పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠా గతంలో వేరువేరు రాష్ట్రాలలో భారీ చోరీలు చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ నెల 1న మధ్యప్రదేశ్ రిజిస్ట్రేషన్ నెంబర్ గల కారుతో రాష్ట్రంలోకి ప్రవేశించారు. చోరీ చేసిన గోడౌన్ దగ్గర 3 రోజుల పాటు రెక్కీ చేశారు. 6 సభ్యుల్లో 3 దొంగతనం చేయటానికి గోడౌన్లోకి వెళ్లగా మరో 3 గేటు బయట ఉన్నారు. అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల దిశను నిందితులు మార్చారు. ఇదంతా సీసీటీవీలో నిక్షిప్తమై ఉంది. మొహాలకు ఎటువంటి మాస్కులు ధరించకపోవడంతో పాటు కారు నంబరు కూడా స్పష్టంగా కనపడటంతో నిందితులను 24 గంటల్లో బెజవాడ పోలీసులు, సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. ప్రస్తుతం సీసీఎస్ పోలీసులు బీహార్ వెళ్లి నిందితులను విజయవాడకు తీసుకొస్తున్నారు.